స్టేట్ ఆర్యవైశ్య ప్రముఖులు, మాజీ అధ్యక్షులు, మన డైనమిక్ లీడర్ శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. అదే రోజున మన ఈ యొక్క బైల శిల్పి రూపకర్త మన రోసయ్య గారు విగ్రహాన్ని మా తాటిపాక సెంటర్లో అంగరంగ వైభవంగా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. జిల్లాలోనే ఆయనకి మనం ప్రప్రథమ విగ్రహం చాలా అందంగా రాష్ట్రంలో ఫస్ట్ విగ్రహం మనం చాలా అందంగా అతి తక్కువ టైంలో మనం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ విగ్రహం చూసి ఫొటోస్లోను వాట్సాప్ల ద్వారా అవి వెళ్ళి నాకు ఇతర జిల్లాల నుంచి అందరూ కూడా ఫోన్ చేసి మాకు విగ్రహాలు కావాలంటే నేనే 4 విగ్రహాలు పురమాయించాను ఇతర జిల్లాల వాళ్ళకి. అంతటి గొప్ప కీర్తి సంపాదించుకున్నాం మనం రోసయ్య గారి విగ్రహం ఓపెన్ చేసి. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం రోజున రాజమండ్రి వాస్తవ్యులు ఒక నిరుపేద ఆదివాసులు నన్ను సంప్రదిస్తే వారికి ల్యాప్టాప్ కొనుక్కోవడానికి మనం జిల్లా ఆదివాసీ సంఘం తరఫున నా సొంత నిధులతోటి 45,000 రూపాయలు మనం ఆ రోజున ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట వాళ్ళు విద్యానిధి అని ఒకటి స్కీమ్ పెట్టి మండలంలో 3 మండలాల్లో ఉన్న పెద్దల దగ్గర ఇంకా జిల్లాలో ఇచ్చే ఆదివాసీల పెద్దల దగ్గర అందరి దగ్గర కూడా 500, 100, 200, 1000, 5,000 కలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 4 లక్షల నుంచి స్టార్ట్ చేసి సుమారు ఇవాళ 15 లక్షల రూపాయల దాకా సంవత్సరానికి వాళ్ళు పంచిపెడుతున్నారు. కానీ వాళ్ళు 3 మండలాల్లో ఉన్న నిరుపేద ఆదివాసీలకి ప్లస్ టాలెంటెడ్ ఆదివాసీలకి మాత్రమే అది పంచిపెడతారు. ఆ విద్యానిధికి నేను 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున 50,000 రూపాయలు ఇస్తానని ప్రకటించి లాస్ట్ 3 ఇయర్స్గా నేను ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఎవరైనా లేని వాళ్ళు ఆదివాసీలు చదువు కోసం అడిగితే లేదనకుండా నేను ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.